మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. మందు బాబులపై యుద్ధ బాంబు. రాష్ట్రంలో పెరగనున్న మద్యం బీర్ల ధరలు, గ్యాస్ కొరత, సీసాల ఉత్పత్తి తగ్గడం, ధరల సమీక్ష గడువు ముగియడమే కారణాలు. ఉత్పత్తి ఖర్చులు పెరిగాయంటున్న కంపెనీలు 12 నుంచి 15% దాకా రేట్లు పెంచాలని డిమాండు. మేలో ధరలు పెరిగే అవకాశం. డబ్బునోళ్ళు ఎంత పెంచినా కానీ తాగి పడేస్తారు. డబ్బుగల్లో మీరు 50 రూపాయలు పెంచినా తాగుతారు బీర్ మీద. కానీ లేనోళ్ళ పరిస్థితి ఏంది? పొద్దుందాకా ఎర్ర టెండల కష్టం చేసేస్తారు. సరే పలానా డిపార్ట్మెంట్ వాళ్ళు నేను చెప్పలేను, కానీ చాలామంది ఎర్ర టెండల కష్టం చేసిన వాళ్ళు పొద్దుకంగా ఏం చేస్తారు? నిద్ర రాదు, కాలు రెక్కలన్నీ గుంజుతుంటాయి. కాబట్టి ఒక కవిష్కడ వేసుకొని బుక్కడి తిని భూమి కొరుదాం అనుకుంటే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి అసలు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు వాళ్ళు దాగే షీప్ ముచ్చట చెప్పుదాం. గతంలో 60కో 70కో వచ్చేది, అది 100 అయినట్టుంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పెంచితే అది 120, 130, 140 అవి పాడవుతుంది. మరి రోజు రోజు ఇట్లా పెరుక్కుంటా పోతుంటే మరి పేదోళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఎక్కడనో పశ్చిమాసియా దేశాలలో పంచాయతీ ఉంటే ఆ పంచాయతీ నాశనం అయిపోను, అది ప్రపంచం మొత్తం చుట్టుకుంటుంది, పాడైపోను. అది పెద్ద రోగం చుట్టుకున్నట్టే చుట్టుకుంటుంది. మరి దీనికి అంతమేడు ఉంది? ఆడ దగ్గర కాలం లేదు, ఈడి దగ్గర కాలం లేదు. ఇవాళ ట్రంప్ కాక చెప్తాడు ముచ్చట, ఈయన బయట మొత్తుకుంటుండు. గేట్లు తెరవండి రా, గేట్లు తెరవండి రా, హోర్ముజ్ తెరవండి రా అని చెప్తుండు. ఆడేమంటాడు? హోర్ముజ్ కాదు, నీ నరకానికి దారులు తెరుస్తామనేమో ఆడు చెప్తుండు. ఆడు చిన్నోడు ఏం కాదు. దేశం చిన్నది కావచ్చు కానీ ఉపాయాలు పెద్దవి అంటారు కదా. ఊరు చిన్నగా ఉన్న ఉపాయం పెద్దగా ఉంది అన్నట్టు, దేశం చిన్నగానే ఉండొచ్చు కానీ ఉపాయాలు పెద్దగా ఉన్నాయి. ఈయనకేమో దేశం చాలా పెద్దగా ఉంది, డబ్బు చాలా ఎక్కువ ఉన్నది, మందబలం అన్ని రకాలుగా ఎక్కువ ఉంది. కాబట్టి ఈయన ఏదో ఎదల పడ్డాడు. ఇక ఈయన దూరకంగా ఉంటే వాళ్ళ దూరకంగా ఉన్నది. వీళ్ళిద్దరు కొట్లాడ, వీళ్ళు ముగ్గురు కొట్లాడడం వల్ల ప్రపంచం మొత్తం సర్వనాశనం అవుతుంది. ఇవాళంట మన దగ్గర మందుబాబులపై యుద్ధ బాంబులు వెళ్ళినాయి. ఇక చూడరు కథ. ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం రాష్ట్రంలోని మందుబాబుల జేబులపై పడనుంది. అవును, రాష్ట్రంలో మద్యం ప్రియులపై ఈ వేసవిలో ధరల బాంబు పడబోతుంది. మద్యంతో పాటు బీర్ల ధరలు మే నెలలో పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధ నేపథ్యంలో అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులకు తోడు రాష్ట్రంలో మద్యం ధరల పెంపు గడువు ఇప్పటికే పూర్తవడం ఇందుకు ప్రధాన కారణాలు. సాధారణంగా రాష్ట్రంలో ప్రతి 2 నెలలకోసారి మద్యం ధరలు సమీక్షిస్తారు. చివరిగా 2023 మే నెలలో ధరలను సమీక్షించగా నిబంధనల ప్రకారం 2025 మే నెలలో మళ్ళీ ధరలను సమీక్షించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ గడువు ఎప్పుడో ముగిసింది. మరోపక్క యుద్ధం వల్ల అంతర్జాతీయంగా సహజ వాయువు నేచురల్ గ్యాస్ సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో మద్యం సీసాల ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. అలాగే సరఫరా వ్యవస్థలో అంతరాయాలు కూడా ఏర్పడ్డాయంట. ఇప్పుడు అక్కడ వాస్తవానికి వాళ్ళ దగ్గర పెట్రోలు, డీజిల్, ఆయిల్, గ్యాసు ఇలాంటి ఉత్పత్తులు అడకాలు జరుగుతాయి. వాటితోటి ఏమో మనకేమో పాడైపోను, మన దగ్గరనేమో గై లేవా. ఇప్పుడు వాళ్ళ ఉద్యమం ఇప్పుడు అంత లాగుతుందా? అది ఆయకాలం లేదు. ఓడు అవురా అంటే ఇంకోటి అంటుండు. మయ్యగారిని నిన్నురా అంటే నేనేనను, మా అమ్మగారిని నిన్నురా అంటే నేనేనను. ఇప్పుడు మనం చెప్తుంటే రాలేమన్నా ఈయన కాలం లేదు. కేవలం వాళ్ళ ఆధిపత్యాల కోసం తప్పితే ఎవరిని ఉద్ధరిస్తాను చేస్తూ చెప్పు. ఇప్పుడు ఆ ఇరాకు ఈడేమంటుండంటే హోర్ముజ్ కాదు, నరకానికి గేట్లు తెరుస్తాం. ట్రంప్ హెచ్చరికలు, మతి తప్పిన మూర్ఖపు వ్యాఖ్యలు. పైలట్ రెస్క్యూకు వచ్చిన 2 C-130 విమానాలు, 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చేశాం. మరో 2 MQ-9 డ్రోన్లను ధ్వంసం. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్. అమెరికా ఇజ్రాయెల్కు పెద్ద సర్ప్రైజ్ ఇస్తామని ఇరాక్ అంటుంది. అమెరికా ఇజ్రాయెల్కు పెద్ద సర్ప్రైజ్ ఇస్తానని ఇరాన్ దేశం అని అంటుంది. ఇరాన్ దేశం ఎంత పాడైచేస్తుంది? మన ఉమ్మడి నల్గొండ జిల్లా అంత ఉంటుందో ఉండదో పాడైపోను. ఇగో ఇంత పెద్దలు వెళ్ళి ఇజ్రాయెల్పై విడుచుకోబడిన ఇరాన్ డ్రోన్ల ఫ్యాక్టరీ ధ్వంసం. వీళ్ళు ధ్వంసాలు చేసుకుంటూ పోతూనే ఉంటారు. ఈడ మాత్రం భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం అతలాకుతలం అయి పాడవుతుంది. ఇట్టనే ఇంకా 4 రోజులు దగ్గర ఇప్పుడు 40 రోజులు ఉన్నట్టుంది ఈ యుద్ధం జరగబట్టి. ఎవరు తగ్గేది లేదంటుడు. మరి పుష్పసినిమా చూసి పాడేరే వీళ్ళంతా, కానీ ఎవరు తగ్గేది లేదంటుడు. మీ తగ్గుడు నాశనం అయిపోను గారా. తల్లి పిల్లలు కలిసి వాళ్ళని కాళ్ళు ఇరగొట్టినట్టు మీరు పంచాయి పెట్టుకొని ఆ పంచాయి పాడైపోను. దేశం మీద మొత్తం పడి నిత్యావసర వస్తువులకు బాగా ధరలు పెరుగుతున్నాయి. మా భారతదేశంలో ఎట్లుంటుందంటే ఏలు పెట్టే సంధిస్తే కాలు పెడదామని చూస్తారు. ఆడ పైస పెరిగితే ఈడ పావుల పెరుగుతుంది, ఆడ పావుల పెరిగింది అనుకో ఈడ 10 రూపాయలు పెరుగుతాయి. ఆడ 10 రూపాయలు కనుక పెరిగితే ఈడ 100 రూపాయలు పెరుగుతాయి. మా వాళ్ళకి ఎట్టుంటుందంటే రాత్రే కోటీశ్వరులు కావాలని ఈ బిజినెస్ మ్యాన్లకి ఎక్కువ ఉంటుంది. పేదోళ్ళని ఎప్పుడు ముంచాలా అని నెంబర్ ఎదురు చూసుకుంటూ కూర్చుంటారు. గిసోడు సందు దొరకంగానే ఇగో ఇప్పుడు అయిపోయాలా మందుబాబులపై యుద్ధ బాంబు. ఎక్కడనో పాడ యుద్ధం జరుగుతుంది. ఇగో మన కాడికి వచ్చింది చూడరు కథ. మరి గిట్ట పెంచుకుంటూ పోతే మందు పైన ధర పెంచితే పెద్దోళ్ళకంటే గొప్పలకు డబ్బు గల్లోళ్ళకంటే అది పెద్ద పరాగ పడదు. కానీ మరి రోజువారీ కష్టం చేసుకొచ్చుకొని ఇప్పుడు మందు లేనిది అయితే వెళ్ళదులా. మీరు ఏమని అన్నారు కానీ
పుట్టినా మందే సచ్చినా మందే పెళ్ళి అయినా మందే పెద్ద మనిషి అయినా మందే పుట్టినరోజు అయినా మందే ఏదైనా మందే. మందు లేనిది ఉత్తదే. నువ్వు ఎన్ని తుంకలు పెట్టు, ఎంత బగార పెట్టు, ఎన్ని ఏమైనా పెట్టు, మందు పోసినాడే అంటారు. మందు పోయి ఆగా మందుకు గాయ తుంకలు మా దగ్గర లేకనా మా ఊళ్ళో నీ అమ్మ మొన్న నేను మా వాళ్ళు దావత్ పోయినా ఫుల్ మందు పెట్టిండు అని అంటారు. మందు లేనిది ఏ దావత్ కూడా జరగదు. మరి మందుతోటే నడుస్తుంది తెలంగాణ రాష్ట్రం మొత్తం. తెలంగాణ రాష్ట్రం మొత్తంగా దాదాపుగా భారతదేశం నడుస్తున్నట్టు, కానీ తెలంగాణలో ఏక నెంబర్ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఒక ఏదన్నా మంచి దినాలు ఉంటాయి కదా కొన్ని, ఇక గడ్డే రామేశాస ఉండేవి. గడ్డే రామేశ అంటే ఏందనుకుంటే 31 తారీఖు వస్తుందనుకో 100 కోట్ల రూపాయల మందు తాగుతుంటాం మేము. ఎందుకంటే ఆయన తాగాలనే, అది తాగుతోళ్ళ రోజే అన్నట్టు. గట్టిగా మాట్లాడంటే తాగుబోతల రోజు అన్నట్టే లెక్క. గసంటి రోజులు వచ్చినాయి అనుకో ఫుల్లు తాగుతుంటాం. ఇప్పుడు వచ్చే ఎండాకాలం పూట పెళ్ళిళ్ళు చాలా ఉంటాయి. ఏ ఫంక్షన్ హాల్ చూసినా కిటకిటలాడుతుంది. ఫంక్షన్ హాల్ పక్క పోయింటే వైన్ షాపే ఉందనుకో ఇక ఇయ్యలేక చావాలి. ఏమంటారు, డోర్ వ్యక్తినే ఉండాలి, బీర్లు ఇస్తూనే ఉండాలి, మంది ఇస్తూనే ఉండాలి. మరి గిసవని టైంలో ఈ మందు రేట్లు పెరిగితే మరి పేదోళ్ళ బాధలు వనికి తెలవాలి చెప్పుని. ఆడ ట్రంప్ కూడా ఆగకాలం లేదు, అటుపోతే ఇరాన్ కూడా ఆగకాలం లేదు, ఆ ఇరాక్ కూడా ఆగకాలం లేదు. వాళ్ళు నాశనం అయిపోను. వాళ్ళు మొత్తం అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న దేశాలు మొత్తం నాశనం చేసుకుంటా ఆడొక బాంబులు ఆడొక బాంబులు పెట్రోల్ బంకులు అన్నీ ధ్వంసం చేసుకుంటూ తిరుగుతురంట. ఏమన్నంటే నేనే గొప్ప అని ఎవడంటే నేనే గొప్ప అని ఎవడంటుండు. మరి ఇలా గొప్పలకు పోయి ప్రపంచాన్ని మొత్తం సర్వనాశనం చేస్తాడు. మరి దీనికి అంతం వేడి ఉండొచ్చు, ఆరంభం వేడి ఉండొచ్చు చెప్పురిగా. ఇప్పటికే ఊర్లల్లో గ్యాస్ కొరత ఏర్పడ్డది, పెట్రోల్ కొరత ఏర్పడ్డది, సిఎన్జి దొరకలేదు, డీజిల్ దొరకలేదు, అన్ని రకాలుగా ఇబ్బందులే ఉన్నాయి. ప్రతిదానికి రేటు పెంచే ఉపాయం ఉన్నది. మరి గిట్నే చేసుకుంటూ పోతే ఇంకొక వారం 10 రోజులు నెల రోజులు అయిందనుకో ప్రపంచం మొత్తం వినాశనం కావాల్సిందే కదా. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, సూది గొప్ప దబ్బడం గొప్ప అంటే ఏది గొప్ప అని చెప్తారులా చెప్పురు మీరుగా. సూది గొప్ప దబ్బడం గొప్ప అంటే సూది చేసే పని సూది చేస్తుంది, దబ్బడం చేసే పని దబ్బడం చేస్తుంది. అట్టాని నేను పెద్దగా ఉన్నగా అని దబ్బడం గొప్ప అంటే నడవదు. అట్టా నేను చిన్నగా ఉన్నగా నేను సూదిని అన్నిటి కుడతాగా అంటే నడవదు. ఇది ఎక్కడ వచ్చినప్పుడు ఇది ఎక్కడ వస్తుంది, అది ఎక్కడ వచ్చినప్పుడు అది ఎక్కడ వస్తుంది. ఇప్పుడు అట్టాని అమెరికా నేను గొప్పని, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర మందబలం ఉన్నది, నా దగ్గర తుపాకులు ఉన్నాయి, బాంబులు ఉన్నాయి అంటే కలవదు. ఇప్పుడు ఇరాక్ వీళ్ళు కూడా ఎంతో కొంత తగ్గుతున్నారు. వీళ్ళు తగ్గ కాలేదు, ఆ తగ్గ కాలం వీళ్ళు నాశనం అయిపోను. పుష్ప సినిమా చూసినట్టు ఎవరు చూసినా కానీ తగ్గేదేలే అంటారు. మీ తగ్గుడు నాశనం అయిపోను. మీరు యుద్ధాలు చేసి బూడిద తప్పితే ఏం సంపాదించరు. బూడిదే మిలుగుతుంది. ఏం మిలుగుతుంది చెప్పు. కేవలం వీళ్ళ ఆధిపత్యాల కోసం తప్పితే ఎవరిని ఉద్ధరిస్తాం చేసుకుని ఈ యుద్ధాలు పాడైపోను. ఎక్కడనో పశ్చిమాసియా దేశాల యుద్ధాలు జరిగితే ఆ యుద్ధాల కారణంగా ఈ భారతదేశంలో మొత్తం గిసోటి సంక్షోభం ఏర్పడుతుంది. మా అమ్మగారు ట్రంప్ కాక బంద్ చేసే ఉపాయం చేయరని ఆయన